మీరు మీ ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటే ఈ డిఫరెన్స్ మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఉండొచ్చు. అసలు బయటకు కూడా వెళ్ళి కంపేర్ చేసుకోక్కర్లేదు. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలు కూడా ఏ ఇంట్లోనూ కూడా ప్రపంచంలో ఏ ఇంట్లోనూ కూడా ఏ ఇద్దరు స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఒకే రకంగా లేదు. అలా బయట వదిలేండి కంపారిజన్. జెనెటిక్గా అన్నారు కాబట్టి ఒకే ఇంట్లో తీసుకుందాం మనం, లేదు. బట్ నేనేమంటానంటేనండి, కొంత జెనెటిక్గా ఉన్న ఫ్యాక్టర్ వాస్తవం, చాలా క్లోజ్గా నేను చాలామంది కిడ్స్ని చూశాను నేను. బట్ సరైన ప్రాపర్ ట్రైనింగ్ మీరు అతనికి ఇవ్వకపోయినా కూడా అది పోతుంది. నేనేమంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీగా అతను థింక్ చేయలేకపోయినా, అతను సరిగ్గా చదవలేకపోయినా 2 గంటల పట్టనే కొంచెం లేట్గా చేసినా అతనికి కానీ సరైనటువంటి సపోర్టింగ్ సిస్టమ్ కానీ మీరు ఇవ్వగలిగితే మేబీ నేనేమంటానంటేనండి 100కి 80 మార్కులు ఐక్యూ ఉన్నవాడు సాధించగలిగాడు అనుకుందాం. జెనెటిక్గా ఉన్న అతను మేబీ 100కి 80 కాకపోతే 60 70 వస్తాయి అంటాను నేను. అంటే ట్రైనింగ్ డబల్ త్రిబుల్ ఇస్తే మేబీ ఈక్వల్ అవుతారేమో. కానీ అంటే ఈ స్టూడెంట్ లైఫ్ లాంగ్ అంటే నేను వానికన్నా ఎక్కువ టైం అంటే ప్రాక్టీస్ టైంలో వానికన్నా ఎక్కువ టైం పెట్టాలి, మార్కులు నాకు వానికన్నా తక్కువ వస్తాయని ఫీల్ అవుతా అంటారు. మరి అది జనరల్గా చాలా మంది విద్యార్థుల్లో మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే చాలా మంది మేము కూడా చూస్తాం. బట్ నేనేమంటానంటేనండి, ప్రతి భగవంతుడు అంటే ప్రతి మనిషికి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇస్తాడు. కలరు, అందం, హైటు, యాటిట్యూడు, పర్సనాలిటీ, థింకింగ్, ఐక్యూ లెవెల్, షార్ప్నెస్, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, అది ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా, మాట్లాడే విధానం, ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదండి. ఇట్లాగా ప్రతి మనిషికి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక 40-50 క్వాలిటీస్ ఉంటాయి. సరే, అది హెల్త్ అనుకోండి, హెల్త్ కూడా ఒక ఫ్యాక్టర్. హెల్త్ అనుకోండి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ అనుకోండి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనుకోండి, మెంటల్ స్టామినా అనుకోండి. ఇన్నిట్లో ఒకటి ఉండి ఇవ్వలేదండి, తక్కువ ఇచ్చాడు మీకు, ఇంకొకటికి ఎక్కువ ఇచ్చాడండి. మీరు దాన్ని మాత్రమే కంపేర్ చేస్తే నేనేమంటానంటే 50:50 కంపేర్ చేసి